హాయ్ హలో వెల్కమ్ టు ఎమోషనల్ ట్రేడర్స్. దిస్ ఈజ్ విజయ్. ఎలా ఉన్నారు? ఒక స్మాల్ అనౌన్స్మెంట్. 8th August 2026 ఈ సాటర్డే మార్నింగ్ 11 o'clock మన ఆఫీస్లో గ్రూప్ ట్రేడింగ్ మీద ఆఫ్లైన్ వెబినార్ అనేటువంటిది కండక్ట్ చేస్తున్నాము. ఇట్స్ అ ఫ్రీ వెబినార్. మీరు ఎవరైనా ఈ వెబినార్ని అటెండ్ అవ్వడానికి ఇక్కడ కనిపిస్తున్నటువంటి వాట్సాప్ నెంబర్కి ఒకసారి వాట్సాప్ చేసి లొకేషన్ తీసుకొని రండి. మనం సాటర్డే 8th August 2026 11 o'clock కలుసుకుందాం. మీ ఫ్రెండ్స్ ఎవరైనా కూడా ట్రేడింగ్లో ఉంటే వాళ్ళని కూడా తీసుకొని రండి. మనం ఇక్కడ గ్రూప్ ట్రేడింగ్ మీద ఈ ఫ్రీ వెబినార్ అనేటువంటిది కండక్ట్ చేస్తున్నాం. ఇంకా ట్రేడింగ్ విషయానికి వస్తే నేను గత 25 వీక్స్ నుంచి నా ట్రేడింగ్ డీటెయిల్స్ అనేటువంటిది నేను యూట్యూబ్లో పోస్ట్ చేస్తున్నాను. మీరు ఎవరైనా ఆ వీడియోస్ చూడకపోతే ఒకసారి ఆ వీడియోస్ చూడండి. ఇప్పుడు మనము 26th వీక్లో ఉన్నాము. 26th వీక్లో నా ట్రేడింగ్ డీటెయిల్స్ అనేటువంటిది అప్డేట్ చేస్తున్నాను. ఈ 26th వీక్లో నేను ఆల్మోస్ట్ 18,000 రూపీస్ ప్రాఫిట్ అయితే బుక్ చేయడం జరిగింది. ఈ వీక్లో ఇది ఫస్ట్ ట్రేడ్. లాస్ట్ వీక్లో ఏం జరిగిందంటే 25th వీక్లో నేను టోటల్గా 2 ట్రేడ్స్ తీసుకున్నాను. ఒక ట్రేడ్లో 30,000 ప్రాఫిట్ బుక్ చేసి ఆ పర్టికులర్ ఎక్కడ ఎంట్రీ తీసుకున్నాము అనేటువంటిది ఫుల్ డీటెయిల్స్ అనేటువంటిది యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. కాకపోతే నెక్స్ట్ 2 days తర్వాత మళ్ళీ 20,000 రూపీస్ బుక్ చేయడం అయితే జరిగింది. ఆ పర్టికులర్ ప్రాఫిట్ బుకింగ్ అనేటువంటిది నేను టైం లేకపోవడం వల్ల వీడియో చేయలేకపోయాను. బట్ కాకపోతే మన వాట్సాప్ గ్రూప్లో నేను ఏమైతే ఉందో ఆ స్క్రీన్ షాట్ అనేటువంటిది షేర్ చేసి ఎంట్రీ లెవెల్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, ఇక్కడ ఈ 18,000 ప్రాఫిట్ బుక్ చేయడానికి నేను ఎంట్రీ ఎక్కడ తీసుకున్నాను, లాజిక్ ఏంటి అనేటువంటిది మనం ఒకసారి డీటెయిల్గా తెలుసుకోవాలంటే ఓకే ఇది ఇక్కడ మనం గమనిస్తే నేను ఎంట్రీ అనేటువంటిది నిన్న తీసుకున్నాను. ఈ పర్టికులర్ డేట్లో తీసుకున్న August 3rd. జనరల్గా నేను ఎంట్రీ తీసుకునే ముందు నా వెబినార్ అటెండ్ అయిన వాళ్ళకు ఎవరికైనా తెలుస్తుంది. నేను ఏం చేస్తాను, ఫస్ట్ 3 days లెవెల్స్ వెరిఫై చేస్తాను. ఇది ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే. ఈ 3 days ఏమొచ్చింది, నాకు స్టెప్స్ మోడల్ వచ్చింది. స్టెప్స్ మోడల్ వచ్చినప్పుడు జనరల్గా మనకి ఏమవుతుంది, ఈ పర్టికులర్ పాయింట్ అనేటువంటిది రెసిస్టెన్స్ అవుతుంది. అదేవిధంగా కరెంట్ డేలో ఈ పర్టికులర్ పాయింట్ అనేటువంటిది కూడా రెసిస్టెన్స్ అవుతుంది. సో ఇక్కడ ట్రేడ్ చేసినప్పుడు నిన్న మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇది నేను ట్రేడ్ చేసిన డేటు, ఇది నా రెసిస్టెన్స్ పాయింట్. నా రెసిస్టెన్స్ పాయింట్ నుంచి మార్కెట్ అనేటువంటిది కింద పడింది. మార్కెట్ కింద పడ్డము నేను కంటితో చూశాను. కంటితో చూసిన తర్వాత ఇక్కడ మార్కెట్ రికవర్ అయితే ఈ రికవర్ అయిన చోట ఇక్కడ నేను ఎంట్రీ తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఎంట్రీ ఏం తీసుకున్నాను, నేను బియర్ కాల్ స్ప్రెడ్ను ఇంప్లిమెంట్ చేసి తర్వాత రెస్పెక్టివ్ అడ్జస్ట్మెంట్స్ చేసి ఈరోజు ఆల్మోస్ట్ 18,000 ప్రాఫిట్ అయితే బుక్ చేయడం జరిగింది. కానీ నిన్న ఎవరైతే నా స్టూడెంట్స్ ఈ పర్టికులర్ పొజిషన్లో ఎంట్రీ తీసుకోలేకపోయారో వాళ్లకు మళ్ళీ ఈరోజు ఆపర్చునిటీ ఇచ్చింది. ఈరోజు ఆపర్చునిటీలో వాళ్ళు ఎలా ట్రేడ్ చేశారంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది వాళ్ళు ఈరోజు ట్రేడ్ చేసిన డేటు. ఈరోజు ట్రేడ్ చేసిన డేట్కు మనం జనరల్గా ఏం చేస్తాము, ప్రీవియస్ 3 days వెరిఫై చేసుకుంటే ఇది ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే. సో ఈ 3 days చేసిన తర్వాత మనకేమైంది, ఇక్కడ ఒక రెసిస్టెన్స్ పాయింట్ వచ్చింది, ఇక్కడ ఒక రెసిస్టెన్స్ పాయింట్ వచ్చింది. ఈ రెసిస్టెన్స్ పాయింట్ దగ్గర నుంచి నిన్ననే రిజెక్ట్ అయింది. ఈరోజు పైకి వెళ్ళేసి మళ్ళీ రెండోసారి అంటే ఇక్కడ ఆల్మోస్ట్ 24,613 దగ్గర మార్కెట్ అనేటువంటిది కింద పడింది. ఇక్కడ ఈరోజు నా స్టూడెంట్స్ అనేటువంటి వాళ్ళు బియర్ కాల్ స్ప్రెడ్ను ఇంప్లిమెంట్ చేసి రెస్పెక్టివ్ అడ్జస్ట్మెంట్స్ చేశారు. సో నేను చెప్పేది ఒకటే, దయచేసి ఆప్షన్ బయింగ్ చేసి డబ్బులు పోగొట్టుకోవద్దండి. ఆప్షన్ బయింగ్లో చాలామంది ఆప్షన్ బయర్స్ మనీ హెవీగా లూజ్ అవుతున్నారు. ఎప్పుడైనా హెడ్జింగ్ స్ట్రాటజీస్ మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మనకి ఏమవుతుందంటే సైకాలజీ అనేటువంటిది మన కంట్రోల్లో ఉంటుంది, ఎమోషన్స్ అనేటువంటివి మన కంట్రోల్లో ఉంటాయి. సో ఆ విధంగా ఉండడం వల్ల మనము పీస్ఫుల్గా ట్రేడ్ అనేటువంటిది చేసుకోవచ్చు. సో 26th వీక్లో భాగంగా ఫస్ట్ డే 18,000 ప్రాఫిట్ బుక్ చేసినటువంటిది ఇది చేశాను. సో మరిన్ని ట్రేడ్ డీటెయిల్స్ కోసం వాచ్ చేస్తూ ఉండండి. నేను మళ్ళీ నెక్స్ట్ ట్రేడ్ డీటెయిల్తో మళ్ళీ కలుసుకుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.